వస్తుంది, పెయిన్ వచ్చినప్పుడు పిచ్చి లేస్తుంది నాకు. డాడీని బాగుంది తీసుకొని పోతాం. ఒకవేళ ఉండాల్సి వస్తే డాడీని పంపించి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా క్రాంతి ఫర్ ఎవర్. నా వైఫ్కి లేబర్ పెయిన్ స్టార్ట్ అయినాయండి. మిడ్-నైట్ 1 AM అవుతుంది. సో పాస్ట్ 3 days నుంచి నైట్స్ ఫాల్స్ పెయిన్సే వచ్చిపోతున్నాయి. ఇవి కూడా ఫాల్స్ పెయిన్సే అనుకొని అందుకే నన్ను లేపలేదు తను. సో ఈ పెయిన్స్ అలానే కంటిన్యూ అవుతుంటే అప్పుడు లేపింది. మేము ఇవి కూడా ఏ టైప్ పెయిన్స్ అని కన్ఫర్మ్ లేక ఒక 30 minutes వెయిట్ చేసి ఆ తర్వాత హాస్పిటల్కి కాల్ చేశాము. కాల్ చేసి మా సిచ్యువేషన్ చెప్తే వాళ్ళు హాస్పిటల్కి రమ్మన్నారు. మేము లగేజ్ ప్యాక్ చేసుకొని అయ్యో ఇక్కడ చూడండి ఎంతో క్యూట్గా వాళ్ళ మదర్కి తనకు తానే మోటివేట్ చేసుకుంటున్నట్టు చెప్తుంది. టైం అయితే 3:45 అవుతుంది. లగేజ్ అయితే డెలివరీ కోసమే ప్యాక్ చేసుకున్నాం. మరి డాక్టర్స్ ఏం పెయిన్ అంటారో చూడాలి. నేను, నా వైఫ్ అండ్ మా మామయ్య హాస్పిటల్కి బయలుదేరినాం. వెళ్ళే దారిలో 2 సార్లు ఆగినాం, ఎందుకంటే తనకి డిస్కంఫర్ట్ అనిపించింది. నేను కూడా కారు దిగి వెళ్ళగానే తను నాతో ఏందే పెయిన్స్ కొత్తగా అనిపిస్తున్నాయి అని అన్నది. నేనుండి కొత్తగా అంటే అని అడిగాను. ఎప్పటిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అన్నది. ఓహో ఓకే, అయితే నాకు ఈరోజే బిగ్ డే అవ్వబోతుందన్నమాట అని రోడ్డు మీదనే డ్యాన్స్ వేశాను. తను కూడా నవ్వింది. మేము హాస్పిటల్ రీచ్ అయ్యేసరికి 4:30 అయింది. హాస్పిటల్ ఎంట్రన్స్లోనే వామిటింగ్ చేసుకుంది. హాస్పిటల్కి వెళ్ళగానే నర్స్ పల్స్ అండ్ హార్ట్ రేట్ చెక్ చేసింది. తర్వాత డాక్టర్ని పిలిచింది. డాక్టర్ గారు వచ్చి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి డాక్టర్ రూమ్కి వెళ్ళారు. ఒక 5 minutes తర్వాత నన్ను మా మామయ్యని పిలిచి టైం చెప్పలేను కానీ ఈరోజు సాయంత్రం కల్లా డెలివరీ అవుతుందని కన్ఫర్మ్ చేసి చెప్పారు. దాంతోపాటు ఎక్సర్సైజ్ కూడా చేయమన్నారు. హాస్పిటల్లో ఒక బాల్ ఉంటుంది, ఆ బాల్ ఎక్సర్సైజ్ చేసింది, వాకింగ్ కూడా చేసింది. నేను ఈ 9 months జర్నీ ఒక ఎత్తు, ఈరోజు ఒక ఎత్తు అన్నాను. నా వైఫ్ ఈ రోజు కోసం చాలా కష్టపడ్డది. ఏ ఒక్క రోజు కూడా ఎక్సర్సైజెస్ మిస్ కాకుండా కంటిన్యూస్గా చేసేది. నేను ఒకరోజు ఎందుకే ఇంత కష్టపడుతున్నావు, నీది ఆల్రెడీ ఫ్లెక్సిబుల్ బాడీ కదా, యోగా గోల్డ్ మెడలిస్ట్ కదా అన్నాను. అంటే తను నేను నార్మల్ డెలివరీ కోసం ఏ ఒక్క ఛాన్స్ కూడా మిస్ కాను అని అన్నది. ఆ మాటకు నేను చాలా ఫిదా అయ్యాను. అందుకు నేను ఆమెకి ఎక్సర్సైజెస్లో సపోర్ట్ చేసేవాడిని. మార్నింగ్ ఇద్దరం కలిసి వాకింగ్ వెళ్ళేవాళ్ళం. ఈవినింగ్ 30 to 45 minutes తనే ప్రీనోటల్ యోగా చేసేది. బాల్ ఎక్సర్సైజెస్లో సపోర్ట్ చేసేవాడిని. అలా ఈ రోజు కోసం తను చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది. డాక్టర్ గారు ఓన్లీ సాఫ్ట్ ఫుడ్డే తీసుకోమన్నారు. అండ్ మెయిన్లీ డిహైడ్రేట్ అస్సలు కావద్దని అన్నారు. డాక్టర్ గారు వాకింగ్ చేయమన్నారని చేస్తుంది. నాతో మాట్లాడుతుంది, మా మామయ్యతో మాట్లాడుతుంది. మా మామయ్య మోటివేట్ చేస్తే వింటుంది. ఎవరు పుడతారో అని ఎగ్జైట్ అవుతుంది. పాప పడితే ఇద్దరం సేమ్ డ్రెస్సెస్ వేసుకుంటాం, మంచిగా రెడీ చేస్తా, పిలకలేస్తా అని ఎగ్జైట్ అవుతుంది. మళ్ళీ నా వైఫ్, మా వదిన ఇద్దరు ఆడపిల్లలే అని చెప్పి బాబు పుడితే బాగుంటుంది అని అనుకుంటుంది. నార్మల్ డెలివరీ కావాలని అనుకుంటుంది. ఇక పెయిన్ స్టార్ట్ అయినా అనుకో కథ మాట్లాడతలేదు, ఎవ్వరు మాట వింటలేదు. అటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది, ఎంత మాట్లాడినా మాట్లాడతలేదు. టైం ఎంత అని ఊకే అడుగుతుంది. నా వల్ల కావట్లేదు, పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయని అంటుంది. 8 అనేసరికి మిడ్-నైట్ 1 నుంచి 8 వరకు 8 hours. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా ఎక్కువ అవుతాయి పెయిన్స్. నా వల్ల కాదు కన్నా, ఏదో ఒకటి చేయి, ముందు కాదా, ఈవినింగ్ వరకే అన్నారా డాక్టర్ గారు, ముందు కాదన్నారా, ప్లీజ్ నాకు ముందు చేపి కన్నా అని అంటుంది. మా మామయ్య ఎంత మోటివేట్ చేసినా కోప్పడుతుంది మా మామయ్య మీద. భూదేవికి ఎంత ఓపుకుంటుంది, భూదేవికి ఎంత ఓపుకుంటుంది తెలుసా? పనికొచ్చి పనికిరాని
అన్ని మంచి మళ్ళీ స్టార్ట్ అయింది పెయిన్. మంచి చెడు అన్ని పెయిన్ వస్తే మాత్రం పిచ్చి లేస్తుంది. మంచి చెడు అన్ని కూడా ఆలస్యం చేస్తారు. పెయిన్ వస్తే ఇబ్బంది అవుతుంది. తెచ్చుకున్నావా బట్టలు? నీళ్ళు వేడైనది. అమ్మా ఏ బట్టలే కార్లు ఉన్నాయి తెస్తా, తేలేకపోతా. కార్లు ఉన్నాయి తీసుకో. వెళ్తే నేనేం తిన్నాను కన్నా, నేనేం తిన్నాను, నాకేం ఆకలి లేదు. నర్స్ వచ్చి క్యాన్లా ఇచ్చుకుంటూ ఏదైనా తినండి అని అంటే 1 నిమిషం అన్నది. పెయిన్ వస్తుంది ఆ టైంకి. ఆ పెయిన్ అయిపోయిన తర్వాత ఇటు తిరిగి చెప్పండి అని అంటుంది. నర్సుని కూడా మాట్లాడనిస్తలేదు ఆ పెయిన్లో. యాక్చువల్గా లేబర్ అంటేనే చాలా ఘోరంగా ఉంటాయి పెయిన్స్. నా వైఫ్ ఇంత ఇబ్బంది పడడానికి రీజన్, ఒకరోజు బైక్ నుంచి స్కిడ్ అయి పడిపోయింది. అక్కడి నుంచి 2.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఆమెను అట్లా చూసి అసలు తట్టుకోలేకపోయినా. ఫేస్ పైన గీతలు, బ్లడ్, చేతి పైన గీతలు, బ్లడ్, పెల్విక్కి గుద్దుకోవడం వల్ల అసలు నడవలేకపోయింది. వాష్రూమ్ కూడా వెళ్ళలేకపోయేది. లేపి నేను కూర్చోబెట్టి తినిపించేటోని. అక్కడ లోకల్లో హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు యాంటీబయాటిక్ ఇచ్చారు. 2-3 డేస్ తర్వాత చాలా డల్గా ఉంటే, యాక్టివ్గా ఉంటావు కదా, మంచి ఫిట్నెస్ బాడీ కదా, నేను యాక్టివ్గా లేకపోవడానికి రీజన్ ఎక్సర్సైజ్ చేయకపోవడం అని ఒకరోజు ఇద్దరం కలిసి ఆమె యోగా చేసుకుంటుంది, నేను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా. చక్రాసనం వేస్తే ఒక సైడ్ తిరగలేకపోతుంది. బాగా పెయిన్ తట్టుకోలేక అట్లనే మ్యాట్ పైన పడుకుంది. తర్వాత లేచి తన పని తను చేసుకుంటే మనం బయటకు వెళ్దామని తీసుకుని వెళ్ళిన. ఆన్ ద వేలో మెడికల్ షాప్ కనిపిస్తే ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని రా అని అన్నది. నేను అదేంటి నీకు పీరియడ్స్ అడ్వాన్స్గానే వస్తాయి కదా అని అన్నాను. లేదు స్కిప్ అయింది అని అన్నది. సరే అని చెప్పి తీసుకొచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత తను ఎప్పుడో చూసుకునేది ఎందుకు, రేపు చూసుకుందామని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిన తర్వాత ఏడుస్తుంది. నేనుండి అదేంటి పాజిటివ్ వస్తే సంతోషపడతారు కానీ ఏడుస్తున్నావు ఏంటంటే, లేదు కింద పడ్డా కదా 2nd మంత్లో, ఏమన్నా అయితే ఎట్లా అని చెప్పి బాధపడుతుంది. తర్వాత కొంచెం బాధల నుంచి బయటకు వచ్చిన తర్వాత దెన్ షీ స్టార్టెడ్ రియలైజింగ్, ఓహో అందుక నేను యాక్టివ్గా లేకపోవడం, యోగా చేయలేకపోవడం, ఓహో ఇందుక యాంటీబయాటిక్ ఒక టాబ్లెట్ తోటే ఆపడం దేవుడు అని రియలైజ్ అయింది. అండ్ నౌ షీ ఈజ్ ఇన్ ద లేబర్ రూమ్. దూరం పెట్టరా, పైకి ఎక్కి పడుకుంటావా? ఆక్సిజన్ పెడదాం బేబీకి ఒకసారి. ఈ లేబర్ రూమ్కి రావడం కోసం పైకి వెళ్దాం అని అన్నది. పైకి వచ్చిన తర్వాత మేడం రమ్మనండి స్టార్ట్ చేసింది. వన్స్ ఒక్కసారి మేడంని చూడగానే అమ్మాయ నాకు నార్మల్ డెలివరీ అవుతుందని ఫిక్స్ అయింది. ఫైనలీ October 1st మధ్యాహ్నం 3 గంటలకు నాకు కొడుకు పుట్టిండు. ఎస్, వీఆర్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్ త్రూ నార్మల్ డెలివరీ, లక్కీలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. థ్యాంక్ యూ గాడ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రవంతి మేడం గారు. ఫస్ట్ బాబుకి మొదట చూపించారు, తర్వాత బాబుని తీసుకెళ్ళి అమ్మమ్మ చేతిలో పెట్టారు. నా వైఫ్ కొంచెం బయటకు వచ్చిన తర్వాత నేను, నా వైఫ్, నా కొడుకు ముగ్గురం సెల్ఫీ దిగినాం. సో అదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.